కాకినాడ ప్రాంతానికి ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీల్లో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ను తనిఖీంచడం జరిగిందని, సీజ్ ది షిప్ సినిమా డైలాగ్ చెప్పి వెళ్లారని ఎద్దేవా చేశారు. విషయాన్ని ఇందాక కూడా సమావేశంలో చెప్పాను. మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలను కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే, చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి, నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ఆక్యుపై చేసినా, లేదు లాక్కున్నా, లేదు చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా. అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జర్నలిజం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం